నమస్కారం. తెలంగాణలో భూమి ఉన్నవాళ్లకు ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వం భూధార్ పేరుతో ఒక కొత్త వ్యవస్థను తీసుకురాబోతోంది. మరి ఇది మన ఆస్తిని ఎలా ప్రభావితం చేస్తుంది? దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? వాటన్నిటినీ ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనందరికీ ఆధార్ కార్డుంది కదా, అచ్చం అలాగే మన భూమికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డుస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే భూధార్ వెనకున్న ఆలోచన. ప్రతి భూమికి ఆధార్ లాంటి ఒక యునీక్ నంబర్ ఇవ్వడమే ఈ కొత్త వ్యవస్థ ఉద్దేశం. మరి ఈ కొత్త సిస్టమ్ ఏళ్ల తరబడి నడుస్తున్న భూమి గొడవలకు నిజంగానే ఒక పరిష్కారం అవుతుందా? అసలీ మార్పు ఎందుకు అవసరమైందో అర్థం చేసుకోవాలంటే ముందు పాత పద్ధతిలో ఉన్న చిక్కులేంటో చూడాలి. పాత సిస్టమ్ చూసుకుంటే అబ్బో ఒకటే కన్ఫ్యూజన్. ఒకే భూమికి సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, ఖాతా నంబర్ ఇలా బోలెడు నంబర్లు. దీనివల్లే ఇన్ని వివాదాలు, అయోమయం. కాని కొత్త విధానంలో అలా కాదు, చాలా సింపుల్. ప్రతి భూమి ముక్కకు ఒకే ఒక యునీక్ ఐడి. ఈ సంక్లిష్టతను తీసేయాలన్నదే ఈ మార్పు వెనకున్న అసలుద్దేశం. సరే, మరి ఆ స్పెషల్ ఐడీనే మనం భూధార్ అంటున్నాం. అసలిది ఏంటి, ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు చూద్దాం రండి. చాలా సింపుల్గా చెప్పాలంటే మనకి ఆధార్ కార్డ్ ఎలాగో మన భూమికి ఈ భూధార్ అన్నమాట. ప్రతి చిన్న భూమి ముక్కకు కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తుంది. దీన్ని వాళ్లే ఆటోమేటిక్గా కేటాయిస్తారు. మనమేమీ అప్లై చేయక్కర్లేదు. అయితే దీన్ని పర్మనెంట్ భూధారని ఎందుకంటున్నారంటే ఇది 3 కీలకమైన విషయాల్ని కలిపి లాక్ చేసేస్తుంది. 1 మీ భూమి ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పే జియోలొకేషన్. 2 దాని హద్దుల్ని ఖరారు చేసే డిజిటల్ మ్యాప్. 3 రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్, ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా ఉన్న యాజమాన్య వివరాలు. ఈ మూడింటినీ కలిపి ఒకే నంబర్కు ట్యాగ్ చేస్తారు. ఈ మార్పనేది ఏదో రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనక కొన్ని దశాబ్దాల కథ ఉంది. 1971 నాటి పాస్బుక్ల చట్టం నుంచి 2020లో వచ్చిన ధరణి పోర్టల్ మీదుగా ఇప్పుడు భూధారును తీసుకొస్తున్న భూభారతీ చట్టం వరకు ఈ సిస్టమ్ మెల్లగా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా ధరణిలో ఉన్న సమస్యల్ని సరిచేసి మరింత పక్కాగా ఉండే వ్యవస్థను తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఏ కొత్త టెక్నాలజీకైనా 2 వైపులా ఉంటాయి కదా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. భూ యజమానులుగా మనం రెండిటినీ తెలుసుకోవాలి. నిష్పక్షపాతంగా చూద్దాం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు చూస్తే మంచి విషయమే. సింగిల్ ఐడీతో ఆన్లైన్లో భూమి వివరాలు ఈజీగా చూసుకోవచ్చు, కన్ఫ్యూజన్ ఉండదు. కాని మరోవైపు అతిపెద్ద ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ పొరపాటున రికార్డులో విస్తీర్ణంగానీ పేరుగానీ తప్పుగా ఎంటర్ అయ్యుంటే భూధార్ ఆ తప్పును నిజం చేసి శాశ్వతంగా లాక్ చేసేస్తుంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. భూధార్ అనేది మన భూమికి సేఫ్టీ లాక్ కాదు. అది రికార్డులో ఉన్న తప్పుకి వేసే ఒక పర్మనెంట్ స్టిక్కర్ లాంటిది. అంటే రికార్డుల్లో ఉన్నది సరైనదైనా తప్పైనా దాన్ని అధికారికం చెయ్యడమే భూధారు పని. అందుకే మన రికార్డులు కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. మరి ఈ కొత్త సిస్టంలో ఎలాంటి మోసాలు జరగొచ్చు? భూమి ఉన్నవాళ్లు ఏ విషయాల్లో అలర్ట్గా ఉండాలి? ఇప్పుడు చూద్దాం. మోసాలు జరగడానికి ముఖ్యంగా 3 వళలున్నాయి. మొదటిది, టెక్నాలజీతో జియో కోఆర్డినేట్స్ను మార్చి భూమి సరిహద్దులను మార్చేయడం. రెండవది, మన ప్రైవేట్ భూమిని పొరపాటున ప్రభుత్వ భూమిగా ట్యాగ్ చేయడం. మూడవది, భూధార్ కార్డ్తో లింకైన ఒక ఆస్తిలో చిన్న తప్పు జరిగినా అది మిగతా అన్ని ఆస్తుల రికార్డులపైన ప్రభావం చూపి పెద్ద గందరగోళానికి దారితీయచ్చు. భూధార్ కార్డు చేతికి రాగానే అస్సలు ఆలస్యం చెయ్యకుండా చెయ్యాల్సిన మొదటి అత్యంత ముఖ్యమైన పని ఒకటుంది. ఆఫీసుల చుట్టూ తిరగకముందే కార్డులోని ప్రతి వివరాన్ని మీ పాత పట్టా పాస్బుకులు, పహానీలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో అక్షరం అక్షరం సరిచూసుకోండి. ఏ చిన్న తేడా ఉన్నా వెంటనే అలర్ట్ అవ్వాలి. సరే, ఒకవేళ మన రికార్డుల్లో తప్పులున్నాయని తెలిస్తే అప్పుడు ఏం చేయాలి? మన హక్కులను కాపాడుకోవడానికి చట్టపరంగా ఏ దారులున్నాయి చూద్దాం. చట్టం ప్రకారం మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఇది. స్టెప్ 1, రికార్డులో తప్పు సరిచేయమని అధికారికి రాతపూర్వకంగా అప్లికేషన్ ఇవ్వాలి. మాటలతో చెప్తే సరిపోదు, రాసివ్వడం చాలా ముఖ్యం. స్టెప్ 2, ఒకవేళ ఆ అధికారి మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఆ ఆర్డర్పై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ నంబర్ 60 ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కింద ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చాక ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవడానికి మనకి ఉండే టైం కేవలం 60 రోజులే.
ఆ గడువు దాటిపోతే అప్పీల్ చేసుకునే హక్కును కోల్పోతాం. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడొక నిజం తెలుసుకోవాలి. మనం ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న టైంలోనే ఆ తప్పుడు రికార్డ్తో ఎవరైనా మన భూమిని అమ్మేయచ్చు. దాన్ని ఆపగలిగే అసలైన స్టాప్ బటన్ ఏదైనా ఉందంటే అది కోర్టిచ్చే స్టే ఆర్డర్ మాత్రమే. ఆస్తి చేజారిపోకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. చివరిగా ఒక్కటే మాట, చేతిలో భూధార్ నంబరుందని సంతోషపడితే సరిపోదు. ఆ నంబర్ వెనకున్న ప్రభుత్వ రికార్డు అంటే ఆర్ఓఆర్లో మన వివరాలు కరెక్టుగా ఉన్నాయా లేదా అన్నదే మన భూమికి అసలైన తాళం. ఆ తాళం పటిష్టంగా ఉందని నిర్ధారించుకోవడమే ప్రతి యజమాని బాధ్యత.